మౌన పోరాటం మౌన పోరాటం. సౌందర్య, ఆ అబ్బాయి నేను వాళ్ళ అమ్మనే అంటుంటే నువ్వేమనుకున్నావు? ముందు కోపం వచ్చిందమ్మా, తర్వాత అతనికి పిచ్చని తెలిసి బాధేసి వదిలేశాను. సరే సరే, నీకు నచ్చిన బట్టలన్నీ తీసుకున్నావా? తీసుకున్నానమ్మా. నువ్వు బిల్లింగ్ దగ్గరికి వెళ్ళు, నేను ఇంకా మీ నాన్న కొన్ని బట్టలు తీసుకుని వస్తాను. అలాగే అమ్మా, వెళ్ళు. నా కొడుకుకి పిచ్చా, అయ్యో దేవుడా, ఇంతకీ జానకి ఎక్కడుంది? ఏమండి, అన్ని చూసేశారా? అన్ని బట్టలు వేసుకొని చూసాను జానకి, బాగున్నాయి. అవునా? అన్ని తీసేసుకోండి. ఒరే కళ్యాణరామా, ఫోటోలు అన్ని తీసుకున్నావా? ఓ చాలా తీసుకున్నాను నాన్న, ఇదిగో చూడు దీంట్లో. సరే సరే, నీ తర్వాత చూస్తాను. నువ్వు వెళ్ళి బిల్లు వేయించు, మేమింకా సౌందర్యకి బట్టలు తీసుకుని వస్తాం. సరే సరే సరే, వెళ్ళండి. మావయ్య, మావయ్య, దుర్గా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. తెలుసమ్మా, చూశాను. ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు కదా? ఆ దేవుడి దయవల్ల ఎవ్వరికీ అనుమానం రాకుండా తప్పించుకుంటున్నాం. జానకి, ఏం దుర్గా వచ్చేసావా? మీరు కూడా ఇక్కడికి వస్తున్నారని మాకు తెలీదు. జానకి, అసలు మీరు ఇక్కడికి వస్తున్నారని ఒక్క ఫోన్ చేసి చెప్పుంటే నేను అసలు వీళ్ళందరినీ వేరే మాల్కి తీసుకెళ్లేదాన్ని కదా. నాకు తెలీదు దుర్గా. ద్వారకా అవంతా ఇక్కడికి తీసుకొచ్చారు, నేను అసలు ఇక్కడికి రానని చెప్పాను. కానీ అవంతి ఇంట్లో ఉంటే ప్రమాదం అని ఇక్కడికి తీసుకొచ్చేసింది. సర్లే, అవంతి చేసిన పని కరెక్టే, కానీ మనం కమ్యూనికేట్ చేసుకోపోవడమే రాంగ్ అయింది. ఇక నుంచి ఎవరు ఎక్కడికి ప్లాన్ చేసినా కూడా వెంటనే ఒకరికొకరు ఫోన్ చేసి చెప్పుకుందాం. అలాగే అలాగే. సరే సరే జానకి, నువ్వు వెంటనే కిందకి వెళ్ళు. ద్వారకా అవంతిలు నేను వస్తానని బిల్డింగ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. మావయ్య, మీరు జానకితో మాట్లాడుతూ వెళ్ళినట్టుగా కిందికి తీసుకెళ్ళండి. జానకిని చూడగానే అవంతొచ్చి తీసుకెళ్లిపోతుంది. సరేనమ్మా. జానకి, పదమ్మా. మావయ్య, ఒక్క నిమిషం. దుర్గతో ఒక మాట మాట్లాడాలి. ఏంటి జానకి? దుర్గా, నేను నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? జానకి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? దుర్గా, నీకు తెలీదు, నా కూతురు ఎన్నిసార్లు ఏడ్చిందో నీకు తెలీదు. అమ్మా, ఈ చిరుగులేని బట్టలు ఎప్పుడు వేసుకుంటానమ్మా, నా కోసం కొన్న బట్టలు ఎప్పుడు వేసుకుంటానమ్మా అని ఎన్నిసార్లు అడిగేదో నీకు తెలీదు. ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి పై అంతస్తులో ఉండే మహేంద్ర వాళ్ళ వరకు అందరూ మంచి బట్టలే వేసుకుంటున్నారు, మనం తప్ప. ఏమ్మా, మనం అందరికంటే అంత హీనమైన వాళ్ళమా అని అడుగుతుంటే తనలా అడిగిన ప్రతిసారి నేను నా కూతురు ముందు చచ్చిపోయాను దుర్గా. జానకి, అలాంటి నా కూతురికి ఈరోజు ఎన్నో మంచి బట్టలు కొన్నావు, దానికి కారణం నువ్వు. నా కూతురి గొంతులో వినిపించే సంతోషం, దాని ముఖాన్ని నేను చూడలేకపోవచ్చు గాని ఆ ముఖాన్ని నా మనసులో పూర్తిగా ముద్రించేలా చేసింది మాత్రం నువ్వే దుర్గా. నా భర్తకి కోటు తొడుక్కునేంత ఆత్మవిశ్వాసం ఇచ్చింది కూడా నువ్వే దుర్గా. నేను నీకేమి ఇవ్వగలను? జానకి, మన మధ్య రుణాలు తీర్చుకోవడానికి ఏమీ లేవు. నువ్వలా మాట్లాడుకో. ఎందుకంటే నువ్వు నేను వేరు కాదు. మన రూపాలు మనసులు అన్నీ ఒక్కటే. నువ్విక దీని గురించి మర్చిపోయి హ్యాపీగా వెళ్ళు. లేదంటే నీకోసం ద్వారక మళ్ళీ పైకొస్తాడు, కళ్యాణ్ రాముడు, సౌందర్య వస్తారు. త్వరగా వెళ్ళు జానకి.
అలాగే వెళ్తాను. కానీ వెళ్లే ముందు నాకు నిన్ను అక్క అని పిలవాలనుంది. మీ అమ్మకి ఒకే కాన్పులో 2 ఆడపిల్లలు పుట్టారే. మీ ఇద్దరికి 3 నిమిషాలే తేడా. నీతో పాటు పుట్టిన ఆ పిల్లకి ఆ దేవుడు చూపివలా. పిలవమంటా వద్దు. వద్దు. నువ్వు నన్ను దుర్గా అని పిలవద్దు. అక్క అని పిలువు. అక్క జానకి, అక్క. నువ్వు తెలియకుండా పిలిచినా నేను నీకు నిజంగానే అక్కని. నువ్వు నాకు తోడుపుట్టిందానివే చెల్లి. నాకంటే 3 నిమిషాలు లేటుగా పుట్టిన నా సొంత చెల్లెలివి. అక్క. సరే వెళ్ళు జానకి. మావయ్య అలాగేనమ్మా, తీసుకెళ్ళండి. రామ్మా. ఓ, 2 అత్తయ్యలు ఇక్కడే ఉన్నారా? అవంతి, నువ్వు ఇలా వచ్చేసావు. ద్వారకా వస్తాడేమో. ఫిష్ యార్డ్ దగ్గర ఏదో గొడవ జరిగిందని కాల్ వచ్చింది. వెంటనే బయలుదేరిపోయాడు. అమ్మయ్యా, ఓ గంటం తప్పించుకున్నాం. ఇక ఎలాంటి సమస్య రాదు. పదండి పదండి. మావయ్య ఒక్క నిమిషం. సువర్ణ, అయ్యో సువర్ణ వస్తుందా? వస్తే మనల్ని చూస్తే? అవును జానకి, తను మనిద్దరిని కలిపి ఇక్కడ చూస్తే ఇదే మనకి జరగబోయే అతిపెద్ద ప్రమాదం అవుతుంది. అవంతి, వెంటనే జానకిని తీసుకుని సువర్ణ కంటపడకుండా వెళ్ళాలి. మావయ్య మీరు కూడా వెళ్ళండి. సరే అత్తయ్య. అలాగేనమ్మా. ఎలా ఉన్నావు దుర్గా? నేనెప్పుడు హ్యాపీగానే ఉంటాను సువర్ణ. హ్యాపీగానా? ఎలా దుర్గా? నువ్వు ప్రాణంగా పెంచుకున్న నా కన్న కొడుకుని నా దగ్గర పిఏగా పెట్టుకుని కింద స్థాయిలో పని చేయించుకుంటున్నాను. నేను చెప్పే మాటలే వినడం ఇష్టం లేని వాడి చేత నా మాటలు చచ్చినట్టు విని తీరాల్సిన పరిస్థితి కల్పించాను. నన్ను చీకొట్టి మాట్లాడేవాడికి నా ఆర్డర్స్కి ఎస్ బాస్ అని సెల్యూట్ కొట్టే అవసరం కల్పించాను. ఇంక నువ్వు హ్యాపీగా ఎలా ఉండగలవు? నటిస్తున్నావు కదా సంతోషాన్ని. నటించటం నీ కర్మ. ఆనందంగా బతకాలనుకోవడం నా అదృష్టం. ఏంటి, నేను హ్యాపీగా ఉండలేనా? ఏడుస్తున్నానా? పిచ్చి సువర్ణ, నన్ను కష్టపెట్టాలనుకున్న కష్టాన్ని కట్టిపడేసి నా నట్టింట్లో పెట్టి ఎన్ని కష్టాలు పెట్టానో మర్చిపోయావా?
నా కొడుకు నీ దగ్గర బాధగా డ్యూటీ చేస్తున్నాడా, హ్యాపీగా చేస్తున్నాడా? నువ్వు మురారిని బాధ పెడుతున్నాను అంటున్నావు, కానీ అలాంటి నువ్వే బాధపడుతున్నావేమో ఒక్కసారి చెక్ చేసుకో సువర్ణ. నువ్వు నా గురించి, నా వాళ్ళ గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు సువర్ణ. నువ్వేం చేసినా మమ్మల్ని బాధ పెట్టలేవు. బాధ పెట్టలేను కదూ. నువ్వు అదే నమ్మకంతో ఉండు దుర్గా. నీ కొడుకులతో నువ్వు చాలా సంతోషంగా ఉండాల్సిన టైం చూస్తాను. నీతో కన్నీళ్లు పెట్టిస్తాను. అది అతి త్వరలోనే జరుగుతుంది. అలా కలలు కంటూనే ఉండు సువర్ణ, నీ కాలం అయిపోతుంది. మావయ్య, జానకి నేను ఒకే చోటున్నా ఎవ్వరికంట పడకుండా తప్పించుకున్నాం. ఇద్దరం ఒకే ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మావయ్య, ఒకసారి ఫోన్ ఇవ్వండి తొందరగా. ఇదిగోనమ్మా. దా సౌందర్య, జాగ్రత్త, అన్ని తీసుకున్నావుగా? నానా, జానకి ఏది? వస్తుందిరా, ఇక్కడే ఉండండి. తప్పించుకున్నాడు వెధవ. చెప్తా వాడి పని. ఫోటో తీసా, చెప్తా. జానకి, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను మొదటిసారి బయటకు వచ్చాను కదా, అందుకే రోడ్డు మీద వెళ్తున్న కారు, బస్సు ఆ సౌండ్లు వింటూ అలా ఉండిపోయాను. మరే పర్వాలేదు, ఇక వారం వారం మనం అందరం బయటికి వెళ్తాం, సరేనా? అలాగే, పదండి. చూడమ్మా, ఇద్దరు చిన్నపిల్లల్ని చూస్తున్నట్టుగా లేదు? చిన్న వయసులో పొందాల్సిన ఆనందం ఒకళ్ళకి 18 ఏళ్ల తర్వాత, ఇంకొకళ్ళకి 50 ఏళ్ల తర్వాత తెలిసింది. మరి ఆనందం ఎంతో విలువైందిగా, ఎంతో అపురూపంగా ఉంటుంది కదా మావయ్య. అవునమ్మా, ఆ కవర్లు పట్టుకుని వాళ్ళలా గెంతులేస్తూ వస్తుంటే అవి వాళ్ళని ఎంత సంతోష పెడుతున్నాయో తెలుస్తుంది. పద పద. సత్తి, సత్తి. అయ్యగారు, మహేంద్ర వాళ్ళు అక్కడ పైన ఉన్నట్టున్నారు అయ్యగారు. పైన ఏం చేస్తున్నారు? వెళ్ళి పిలు, కిందకొచ్చి ఇవన్నీ చూస్తారు. అలాగే అయ్యగారు. సత్తి, అమ్మా, రుద్రుని కూడా పిలుచుకురా, నా బట్టలు కూడా చూస్తుంది. అలాగే అమ్మాయి గారు. ఎరా, ఇప్పుడు ఇవన్నీ వాళ్లకు చూపించడం ఎందుకు? ఎందుకండి తాతయ్య? ఇన్ని రోజులు వాళ్ళు మన గురించి ఎంత దారుణంగా మాట్లాడారు, ఎంత చిన్న చూపు చూశారు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ చూపించాలి. అప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటే మనం చూడాలి.
ఇన్ని సంవత్సరాలుగా అణిచిపెట్టిన కోపం బాధ అన్నీ బయటికొస్తుంటే ఆపకూడదు మావయ్య. అవి లోపలే ఉండిపోతే అగ్నిపర్వతం ఏదో రోజు బద్దలవుతుంది. జానకి జానకి నేను సూటు బూటు ఒకసారి వేసుకుంటాను జానకి. ఇప్పుడా? అవునమ్మా, నేను కూడా నా కోసం కొనుక్కున్న డ్రెస్ వేసుకుంటాను. నువ్వు కూడానా సౌందర్య? అవునమ్మా, ఒక్కసారి వేసుకుంటాను. అవును జానకి, ఒకసారి వేసుకుంటా. పొందే ఆనందం సగమే ఎందుకు పొందాలి? పూర్తిగానే పొందండి. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళండి వెళ్ళండి, వేసుకోండి. ఏయ్! నేను సూటు బూటు వేసుకుంటున్నాను. ఏయ్! రై 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 రై. రండయ్య గారు. రేయ్ ఆగరా, ఇప్పుడు మాతో ఏం పనుంది? ఎందుకు పిలిచారో చెప్పవేంటి? రండయ్య గారు, మీరే వచ్చి చూడండి. రండి. ఏంటి వీడు మనల్ని కిందకి రమ్మని తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడో సత్తి చెప్పలేదా? చెప్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? చెప్పలేదు అంటే డైరెక్ట్ గా చూసి తెలుసుకోమని అర్థం. ఏం చూడాలి? ఇక్కడ మీరు మేము కాకుండా ఇంకా ఏం కొత్తగా ఉన్నాయో అవి. మమ్మీ, అదిగో అక్కడ కవర్స్ ఉన్నాయి కదా, అంటే వీళ్ళు షాపింగ్ ఫినిష్ చేసుకుని వచ్చారు. అవి మనల్ని చూడమంటున్నారు. మీరు బట్టలు కొనుక్కుంటే మేమేం చూడాలి? కొత్త బెచ్చగాడు పొద్దెరగడని మీరు ఈ రోజే ఫస్ట్ టైం బట్టలు కొనుక్కున్నారు. మేము కొన్నేళ్లుగా కొంటూనే ఉన్నాం. ఇలాంటివన్నీ మీకు కొత్తగా అనిపిస్తాయి, మాకు కాదు. మా దగ్గర బిచ్చం తీసుకున్న డబ్బుతోనే కదా మీరు ఇన్నేళ్లు కొనుక్కున్నారు. ఈ ఇంట్లోంచి మిమ్మల్ని ఆ రోజే బయటకు తోసేస్తుంటే మీరందరూ నిజంగానే బిచ్చగాళ్ళు అయ్యుండేవాళ్ళు కదా. మీరలా కోపంగా చూడకండి. చూస్తే నా కొడుక్కి వణుకు రాదు, వాడికి కోపమే వస్తుంది. వాడి కోపం మీకు శత్రువు అవుతుంది. జాగ్రత్త. ఇటు కాదు చూడాల్సింది, అదిగో అటు అటు చూడండి. With the guns blazing, you gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing off like a locomotive with fuel to its fullest. His technique forces you to make a retreat. His strategy gets your ass out of the street like Sun Tzu with the art of war. Now you better run, make way for Mega Cop Babu Bangada. Babu Bangada. Make way for the Mega Cop now. Babu Bangada. జానకి వచ్చేసా. నానా ఎలా ఉన్నా? అవును మావయ్య, ఎలా ఉన్నారాయన?
ఇన్నాళ్ళు వజ్రం మీద మట్టి పోసి కప్పెట్టాలను చూశారమ్మా వీళ్ళు. ఇప్పుడు ఆ మట్టంతా కొట్టుకుపోయి వజ్రం మెరుస్తుందమ్మా. మ్మ్. దాన్ని ఇంకొంచెం మెరుగు పెడితే తళతళా మెరిసిపోతుంది. నీ కాళ్ళు పట్టి షూలేస్ కట్టాల్సిన కర్మ మహేంద్రకేం లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు కూడా మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మా డబ్బులే తీసుకుంటున్నారు కదా. ఆయన చేత ఇన్ని రోజులు అన్ని పనులు చేయించారు కదా. కాబట్టి ఇప్పుడు మహేంద్ర షూలేస్ కడతాడు. కట్టడంలో తప్పే ఉంది.